వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్ద శంకరంపేట మండలం గ్రామాల్లో పరిపాలనా కదలిక మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తుంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టే ముందు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండే ఈ భవనాలు గ్రామ పాలనకు ప్రతీకలు. స్వచ్ఛత, అభివృద్ధి పట్ల సానుకూల సందేశం ద్వారా నూతన పాలకులు గ్రామాభివృద్ధి, స్వచ్ఛత, పారదర్శక పాలన పట్ల తమ సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. అభివృద్ధికి దిశ చూపే చర్యలు అవసరమైతే ఈ సుందరీకరణ చర్యలు కేవలం పదవికే పరిమితం అవ్వకుండా గ్రామ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్ల వంటి అంశాలపై దృష్టి సారిస్తేనే నిజమైన అభివృద్ధిగా భావించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొత్త సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన చెంగం రేణుకా శ్రీనివాస్ వెంటనే గ్రామ స్థాయి సమస్యలపై కార్యాచరణ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. నూతన సర్పంచ్ జంగం రేణుకా శ్రీనివాస్ పై గ్రామ ప్రజలు ఆశలు పెద్ద ఎత్తున పెట్టుకున్నారు. పంచాయతీ భవనాలకు వేసిన రంగులు గ్రామ పాలనలో మార్పుకు, గ్రామాభివృద్ధికి కనిపించేలా ఉండాలని స్థానికులు అభిలషిస్తున్నారు. మొత్తానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ నేపథ్యంలో గ్రామ పంచాయతీ మార్పుగా చెప్పుకోవచ్చు. ఇది గ్రామ స్వరాజ్యం, సమగ్ర అభివృద్ధికి తొలి అడుగుగా మారాలంటే ప్రజల భాగస్వామ్యం, పారదర్శక పాలన, నిరంతర కృషి తప్పనిసరి అన్న అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 14 మంది వార్డు మెంబర్లు మరియు మండల గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సర్పంచ్గా ఎన్నికైనటువంటి జంగం రేణుక గారికి, ఉప సర్పంచ్ ఎర్ర రాజుగౌడ్ గారికి, అదేవిధంగా మిగిలిన వార్డు సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఎన్నికబడినటువంటి సర్పంచ్ మరియు ఇతర వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమము మనం ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాము. కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడి నేను చెప్పిన విధంగా చెప్పాలి. మీ దగ్గర పేపర్. నేను శంకరంపేట గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. దండా తీసుకోండి, మిగతా మీద వాటి సభ్యురాలు వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు
ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా సర్పంచ్ గారు ఒక నిమిషం